పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారు అని ఈయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత నెల లేదా 3 వారాల నుండి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ఎవ్వరూ కలవలేదు. ఇమ్రాన్ ఖాన్ను ఎవరికీ చూపించలేదు. రావల్పిండిలో ఉన్న అడియాల జైలు బయట ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్ళు, ఇతని యొక్క సపోర్టర్స్ అందరూ బారులు తీరారు. రాత్రి పగలు లేకుండా జైలు బయటే నిలబడ్డారు. ఈ వీడియోస్ చూడండి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు ఆజాదీ ఆజాదీ అని నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి మా నాయకుడి ముఖం చూపించండి, ఈయన బ్రతికున్నాడు అనేది చూపిస్తే వెళ్ళిపోతామంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను చూపించడమే లేదు. ఈ ట్వీట్ ఒకసారి చూడండి. నవంబర్ 19 రోజు కొన్ని ఓపెన్ సోర్సెస్ అకౌంట్స్ క్రెడిబుల్ సోర్సెస్ ప్రకారం జైల్లో విషం పెట్టి ఇమ్రాన్ ఖాన్ ను లేపేశారు అనే వార్తలు వచ్చాయి. 3 వారాల క్రితం నుండి, అంటే 1 మంత్ బ్యాక్ నుండి ఇమ్రాన్ ఖాన్ వెరీ ఆఫ్టెన్ ఫ్యామిలీను జైల్లోనే కలిసేవాడు, బిర్యానీలు తినేవాడు, కాంటాక్ట్లో ఉండేవాడు. బట్ ఇప్పుడు మనిషి పత్తానే లేదు. ఇమ్రాన్ ఖాన్ను ఆసిమ్ మునీర్ అండ్ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న ISI చంపేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ లాయర్ ఏమంటున్నాడు అంటే ఇమ్రాన్ ఖాన్ను చంపేసి వేరే జైలుకు షిఫ్ట్ చేశారు అంటున్నారు. ఇది గనుక నిజమైతే పాకిస్తాన్లో చాలా పెద్ద ప్రొటెస్ట్కు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్కు సింధులో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో సింధులో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగేలా ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు, సింధును భారత్లో కలిపేస్తామో అన్నారు. ఈ ప్రొటెస్ట్ను మనం ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకొని సింధులో కూడా ఆపరేషన్స్ చేయనున్నామా అనేది తెలియడం లేదు. యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ లాయర్, చెల్లెళ్ళు, ఇతని సపోర్టర్స్, కార్యకర్తలు చాలా మంది జైలు బయటే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ అకౌంట్ నుండి ఈరోజు ఈయన రిలీజ్ అయినట్లు ప్రీ రికార్డెడ్ వీడియో బయటకు వచ్చింది. ప్రీ రికార్డెడ్ వీడియో కాదు, ఇమ్రాన్ ఖాన్ను లైవ్లో చూపించండి అని డిమాండ్ చేస్తున్నారు. ఏదో జరిగింది, ఇమ్రాన్ ఖాన్ను చంపేశారు. మేబీ ఒక వారం లేదా నెల రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ హార్ట్ అటాక్ కారణంగా చనిపోయాడు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ చాప్టర్నే క్లోజ్ చేసేలా ఉన్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేశారు అంటే 2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇతని ర్యాలీస్కు లక్షల్లో ప్రజలు హాజరయ్యేవారు. స్లోలీ ఇమ్రాన్ ఖాన్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీను తన కంట్రోల్లో తీసుకోవాలి అని చూశాడు. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ను ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా కమర్ బాజ్వా ఉండేవాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. తాలిబాన్ కాబూల్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి పాకిస్తాన్ ISI చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్ కు చాలా మంచి మిత్రుడైన జనరల్ ఫైజ్ హమీద్ ఏం చేశాడు, కాబూల్లోని ఒక హోటల్లో టీ తాగుతూ కనిపించాడు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఫోటో అమెరికాకు నచ్చలేదు. అరే, మేము ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోతే మీ ISI చీఫ్ కాబూల్లో టీ తాగుతాడా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటాడా? అంటే తాలిబాన్ కు సపోర్ట్ చేసింది పాకిస్తానే. పాకిస్తాన్ ISIనే తాలిబాన్ వెనక ఉంది, ఇంటెలిజెన్స్ ఇచ్చింది, అందుకే తాలిబాన్ కాబూల్ను ఆక్రమించుకుంది అన్నట్లు అమెరికా చాలా గట్టిగా దీన్ని విరోధించింది. ఇక్కడే అమెరికాకు ఇమ్రాన్ ఖాన్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇదే టైంలో ఇమ్రాన్ ఖాన్ చైనాతో ఎంగేజ్ అయ్యాడు. CPAC ప్రాజెక్ట్ కోసం ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చాడు. ఈ విషయం మీద కూడా అమెరికాకు ఇమ్రాన్ ఖాన్ నచ్చలేదు. దీంతో అమెరికా ద్వారా పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయిన కమర్ బాజ్వాపై ఒత్తిడి పడింది. మీ ISI చీఫ్ను తొలగించండి అనే డిమాండ్ పెట్టారు. దీంతో అక్టోబర్ 2021లో కమర్ బాజ్వా ఫైజ్ హమీద్ను తీసేసి వేరే ఒక అతన్ని పెట్టాలి అని చూశాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ రంగంలో దిగాడు. ఫైజ్ హమీద్ నాకు చాలా కావాల్సిన మిత్రుడు, మీరెలా ఇతన్ని తీసేస్తారు అన్నట్లు ఆర్మీనే ఛాలెంజ్ చేశాడు. ఇక్కడ ఆర్మీకి అర్థమైన విషయం ఏంటి అంటే క్రమక్రమంగా ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, తనకు కావాల్సిన జనరల్స్నే పెద్ద పెద్ద పదవుల్లో పెడుతున్నాడు అనేది అర్థమైంది. ఆ తర్వాత ఫైజ్ హమీద్ను తీసేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఆర్మీకు మధ్య చెడింది. జనరల్ కమర్ బాజ్వాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. జనరల్ కమర్ బాజ్వా పొలిటికల్ డిసిషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నట్లు ఎన్నో ఆరోపణలు చేశాడు. ISI చీఫ్ను పాకిస్తాన్ PM లాంటి వ్యక్తే నిర్మించాలి, ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతోంది అన్నట్లు ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ ఆర్మీకు మధ్య తెగిపోయింది. ఇక్కడ ఆసిమ్ మునీర్కు ఎందుకు ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టం లేదు అంటే దీని యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి అంటే 2018లో పాకిస్తాన్ ISIకు చీఫ్గా ఆసిమ్ మునీర్ ఉండేవాడు. ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ ఆర్మీలో మిలిటరీలో మంచి పేరుంది. ఇమ్రాన్ ఖాన్
ప్రధానమంత్రి అయిన వెంటనే అసీం మునీర్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుండి తీసేసి ఫైజ్ హమీద్ను నిర్మించాడు. ఇది అసీం మునీర్కు నచ్చలేదు. అసీం మునీర్ను ఎందుకు తీసేశాడు అంటే, అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ వద్దకు పర్సనల్లీ వెళ్ళి, నీ భార్య బుష్రా బీబీ కరప్షన్ చేసింది, ఎంతో భూమిని బలవంతంగా దొంగతనంగా లాక్కుంది, ప్రజల భూమిని దోచుకుంది, ఈవిడ గవర్నమెంట్ డిసిషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతోంది, ఏ జర్నల్ ను నిర్మించాలి, ఏ మినిస్టర్ ను అపాయింట్ చేయాలి అనే డిసిషన్స్, పొలిటికల్ డిసిషన్స్ కూడా బుష్రా బీబీనే తీసుకుంటోంది, బుష్రా బీబీని మీరు అదుపులో ఉంచుకోండి అన్నట్లు ఫ్యామిలీ ఇష్యూస్ లో దూరడానికి చూశాడు. ఇది ఇమ్రాన్ ఖాన్ కు నచ్చలేదు, బుష్రా బీబీకి కూడా నచ్చలేదు. బుష్రా బీబీ తాంత్రికులండి, ఈవిడ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. బుష్రా బీబీ ఏమన్నది, నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగాలి అంటే అసీం మునీర్ నీకు అడ్డుగా ఉన్నాడు, ఇతన్ని తీసేసి ఫైజ్ హమీద్ను ఐఎస్ఐ చీఫ్గా నిర్మిస్తే నీ పదవికి ఢోకా లేదు అన్నట్లు ఈవిడ ఏదో బ్లాక్ మ్యాజిక్ వంటి ఏవేవో చెప్పింది. కాబట్టి అసీం మునీర్ని తీసేశాడు. 2018 నుండి అసీం మునీర్కి ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టం లేదు. అసీం మునీర్ను తీసేసి ఐఎస్ఐ చీఫ్గా నిర్మించిన ఫైజ్ హమీద్ ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కాబూల్లో టీ తాగాడు, సిఐఏను రేగించాడు, తాలిబాన్ వెనక మేమున్నాము అని పెద్దన్నలాగా బిల్డప్ కొట్టాడు. ఇది అమెరికాకు నచ్చలేదు. ఇక్కడే అసీం మునీర్ తన కార్డ్స్ను ప్లే చేశాడు, అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఫైజ్ హమీద్, ఇమ్రాన్ ఖాన్ ఇద్దరిని టార్గెట్ చేశాడు. ఫిబ్రవరి 2022లో ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం మొదలైందో అమెరికా రష్యా పైన ఎన్నో శాంక్షన్స్ వేసింది. అదే సమయంలో రేపు యుద్ధం అనగా ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ పుతిన్ను కలిశాడు. రష్యా నుండి చీప్గా ఆయిల్ను కొంటాను, రష్యాతో ఎంగేజ్ అవుతాను, రష్యాతో ఆర్థిక పరమైన ఒప్పందాలు చేసుకుంటాను అన్నట్లు పుతిన్తో భేటీ చేశాడు. ఆ ఫొటోస్ అన్నీ వైరల్ అయ్యాయి. దీంతో అమెరికా కన్ఫర్మ్ చేసుకుంది, మా శత్రువుల వెనుక పాకిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి మేము వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఐఎస్ఐ చీఫ్ కాబూల్లో ఉన్నాడు. రేపు రష్యాతో నాటో అండ్ యుక్రెయిన్ దళాలు యుద్ధం చేయాలి అనుకునే ఒక రోజు ముందు ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్, ఫైజ్ హమీద్ ఇద్దరు అమెరికా యొక్క శత్రువులతో కలిసి పనిచేస్తున్నారు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ను అమెరికా కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఫిబ్రవరి 2022 తర్వాత అమెరికా ఇమ్రాన్ ఖాన్ పై కన్నెర్ర చేసింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పై కరప్షన్ కేసెస్ పడ్డాయి, సెడిషన్ కేసెస్ పడ్డాయి, టెర్రరిజం ఛార్జెస్ పడ్డాయి, ల్యాండ్ను దోచుకున్నాడు, కబ్జా చేసుకున్నాడు అన్నట్లు ఎన్నో కేసెస్ వేశారు. తోషాఖానా కేసు కూడా వేశారు. అంటే ఇమ్రాన్ ఖాన్ వేరు వేరు దేశాలకు వెళ్తూ ఉంటాడు కదా, అక్కడి డిప్లొమాట్స్ ఇతనికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, వాచెస్, డైమండ్ రింగ్స్ లేదా గోల్డ్ చైన్స్. ఈ కాస్ట్లీ గిఫ్ట్స్ను తోషాఖానాలో పెట్టాలి. అయితే ఇమ్రాన్ ఖాన్ ఈ కాస్ట్లీ గిఫ్ట్ను దుబాయ్లో ఒక ట్రేడర్కు అమ్మేశాడు అని చెప్పి ఎన్నో ఆరోపణలు వేశారు. బుష్రా బీబీ పైన కూడా కేసెస్ వేసి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ యొక్క ఎమ్మెల్యే ఎంపీలను కొనేశారు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ మెంబర్స్ ను కొనేశారు, ఇమ్రాన్ ఖాన్ యొక్క సీట్స్ ను కొనేశారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అక్టోబర్ లేదా ఎర్లీ 2023లో ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో వేశారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీను బ్లాక్ చేశారు, ర్యాలీస్ ను బ్లాక్ చేశారు, ఇమ్రాన్ ఖాన్ పై మీడియా కవరేజ్ ను రిస్ట్రిక్ట్ చేశారు, వందల్లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పైన కేసెస్ వేశారు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ లీడర్స్ ను అరెస్ట్ చేశారు, బుష్రా బీబీను అరెస్ట్ చేశారు. టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే మే 9th రోజు ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ యువత అందరూ వెళ్ళి ఇస్లామాబాద్ హైకోర్టుపై దాడి చేశాడు. లాహోర్లో ఉన్న పాకిస్తాన్ యొక్క కమాండర్ హౌస్ పై దాడి చేశాడు. అసీం మునీర్ నే ఛాలెంజ్ చేశారు, కమర్ బాజ్వాను ఛాలెంజ్ చేశారు. ఈ విధంగా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కు భయం కలిగేలా చేశారు. దీంతో వీళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే ఇమ్రాన్ ఖాన్ ను కట్టడి చేయాలి, లేదంటే ఇతని సపోర్టర్స్ ఆర్మీనే ఓడిస్తారు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ను ఆగస్టు 5th జైల్లో వేశారు. 3 years జైలు అన్నారు. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. ఫస్ట్ అటోక్ జైల్లో వేశారు, ఆ తర్వాత రావల్పిండి అడియాలా జైల్లో ఇతన్ని వేశారు అనమాట. 2024 జనవరిలో ఇతనిపై కేసెస్ అన్ని ప్రూవ్ అయ్యాయని చెప్పి 10 years జైలు టర్మ్ వేశారు. ఈవెన్ ఇతని వైఫ్ ను కూడా 7 years జైల్లో వేశారు. వైఫ్ రిలీజ్ అయింది అనుకుంటారు. జూలై 2024లో బుష్రా బీబీను అడియాలా జైల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈవిడకు ఎవరు ఫోన్ చేయకూడదు, ఫ్యామిలీ విజిట్స్ చేయకూడదు, చాలా అంటే చాలా రిస్ట్రిక్టెడ్ ఎన్వైర్న్మెంట్లో బుష్రా బీబీని పెట్టారు. అసీం మునీర్ టార్గెట్ చేసిందే ఇమ్రాన్ ఖాన్ అండ్ ఫ్యామిలీని. బుష్రా బీబీని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే 2018లో అసీం మునీర్ను పదవి నుండి తీయండి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసింది బుష్రా బీబీనే కాబట్టి ఈవీను టార్గెట్ చేశాడు. ఈవెన్ బుష్రా బీబీను జైల్లో కొట్టారంట, ఫుడ్ పెట్టలేదంట, ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ను కూడా జైల్లో కొట్టారు,
ఇతనిపై లైంగికంగా దాడి జరిగింది అన్నట్లు ఎన్నో రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ ఒక కాలు విరిగిపోయింది. 2018లో ఇమ్రాన్ ఖాన్ బ్లూ ఐడ్ బాయ్ గా ఉండేవాడు. పెద్ద మెజారిటీతో గెలిచాడు. నవాజ్ షరీఫ్ ను పెద్ద పెద్ద నాయకుల్ని ఓడించాడు. ఒకే ఒక తప్పు చేశాడు. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ తో పెట్టుకున్నాడు, అమెరికన్ ఆర్మీతో పెట్టుకున్నాడు. ఈ విధంగా పాతాళానికి పడిపోయాడు. ఇప్పుడు ఏమవుతోందో తెలుసా? ఇతన్ని కలవడానికి ఎవరిని అలౌ చేయడం లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో అన్నిట్లో ఒకటే చర్చ. ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారు, అడియాలా జైలు నుండి వేరే చోటికి షిఫ్ట్ చేశారు. ఇతని బాడీ కూడా కనిపించదు. ఇతను హార్ట్ అటాక్ వల్ల లేదా ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అనే వార్త రానున్న రోజుల్లో రాబోతోంది. ఈ విధంగా ఆసిమ్ మునీర్ ఒక వరల్డ్ కప్ కెప్టెన్ ను, ప్రధాన మంత్రిని సక్సెస్ఫుల్లీ చంపేశాడు. ఇంటర్నేషనల్ కోర్ట్స్ రంగంలో దిగి దీన్ని విచారించాలి. ఆసిమ్ మునీర్ ను జైల్లో వేయాలి. బికాస్ ఆసిమ్ మునీర్ పర్సనల్ ఈగోకు తీసుకెళ్లి ఇంత పెద్ద రచ్చ చేశాడు. పాకిస్తాన్ తేరికే ఇన్సాఫ్ కార్యకర్తలకు చాలా అంటే చాలా దమ్ము ఉంది. చాలా మంది ఉన్నారు. మే 9న వీళ్ళు పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ నే గజగజలాడించారు. కమాండర్ కాప్స్ హౌస్ లో దూసుకుపోయి అక్కడ ఉన్న వారందరినీ కొట్టాడు. రేపు చనిపోయాడు అని తెలిస్తే సింధ్ లో ఉన్న పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అందరూ రంగంలో దిగుతారు. చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తారు. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.